సుబ్రహ్మణ్యం గారు చాలా మంది ఆడవాళ్ళు కనీసం హస్బెండ్ కి కూడా చెప్పుకోలేరు. అంటే మన అలాగే తెలుగు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పుకోలేరు. చెప్పుకోలేరు. అలాంటి వాళ్ళు ఇలా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వీటిని ఆర్డర్ పెట్టుకొని వాడొచ్చు అంటారా? హ్యాపీగా మేడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏంటంటే, మీరు అన్నట్టు ఏంటంటే ఎదురుపడి భర్తకి చెప్పుకోవాలనుకున్నా కూడా వాళ్ళ స్టిగ్మా నాకు ఎందుకు వచ్చింది అనుకుంటారు, నేను ఏమైనా పొరపాటు చేసినా ఏమైనా అనుకుంటారు. పొరపాటు చేయాల్సిన అవసరం లేదు మేడం. రోజు నీళ్ళతో డీప్ గా వాష్ చేసుకున్నా, లేదా స్ట్రెస్ ఉన్న వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, డయాబెటీస్ ఉన్న వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న కానీ వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కేవలం పొరపాటు చేస్తేనో లేకపోతే అదర్ సెక్షువల్ పార్ట్నర్ తో కలిస్తేనే వెజనల్ ఇన్ఫెక్షన్ రావాలని రూల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. సో అందువల్ల ఏం చేస్తారంటే వీళ్ళు ధైర్యంగా భర్తకు కూడా చెప్పుకోలేరు, పేరెంట్స్ కి చెప్పుకోలేరు, డాక్టర్ల దగ్గర కూడా కొంచెం మొహాట పడతారు. ఎవరైనా చెప్పుకోవాలంటే మొహాట పడతారు, కొంచెం సిగ్గుపడతారు కదా. అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్ కి కాంటాక్ట్ చేస్తే మార్నింగ్ మన డైటీషియన్స్ అటెండ్ చేస్తారు, సమ్ టైమ్స్ ఈవినింగ్ నేను కాల్స్ అటెండ్ చేస్తాను మేడం. సో ఆ టైంలో నాకు వచ్చిన కాల్స్ అన్నిటికీ ఇవి ఎలా పనిచేస్తాయో క్లియర్గా చెప్పి, వాళ్ళకి ఇంకేదైనా సమస్యలు ఉంటే, కొన్ని కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఎప్పటి నుంచో ఉంటాయి, కిడ్నీ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు చెప్పే సిమ్టమ్స్లో మనకు అర్థం అవుతుంది. అలాంటి కేసెస్ మనం ఏం చెప్తామంటే, నో యూ షుడ్ నాట్ టేక్ లైక్ దిస్, మీరు డాక్టర్నే కలవాలని చెప్పి క్లియర్గా చెప్తాం. ఎందుకంటే నేను డాక్టర్ రూట్ నుంచి వచ్చినాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ ఆల్ దీస్ నిటికేట్స్. కాబట్టి వీ గివ్ ద రైట్ డిసిషన్. అలా నేనేందంటే కంప్లీట్గా 25 years డాక్టర్స్తో కలవడమే నా వృత్తి. సో మై ఇంటరాక్షన్ విత్ ల్యాక్స్ ఆఫ్ డాక్టర్స్ ఈ 25 yearsలో గేవ్ మీ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. Out of that knowledge, I'll give the right information so that they can take the right decision. ఫెమిడిలైట్ యూటీ బ్రీజ్ ఎలా ఉంటాయో చూడాలని ఉంది. ఓపెన్ ఫైన్ మేడం, మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఫెమిడిలైట్ అయితే మేడం మనకి ఇండియాలో ఎవరికి లేదు, మనకే ఉండదు ఆల్మోస్ట్ అది. అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చాలా మంది మనకు ఫోన్ ఎన్ని క్యాప్సూల్స్ ఉంటాయండి? 30 క్యాప్సూల్స్ ఉంటాయి మేడం. రోజుకు ఒకటి నైట్ తీసుకోవాలా. మీరు నంబరు మనకు ఆల్రెడీ తీసుకుని వాడుతున్న వాళ్ళు నెలాఖరికంతా ఫోన్ చేసి, సార్ నా సిమ్టమ్స్ కొంచెం తగ్గడం మొదలుపెట్టింది. ఈ యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది అంటే, ఇది ఫెమిడిలైట్ కొంచెం టైం తీసుకుంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. యూటీ బ్రీజ్ ఫస్ట్ డే నుంచి వర్క్ చేయడం మొదలు పెడుతుంది. మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకుంటే ఈ ఈకోలైకి సంబంధించిన బ్యాక్టీరియా ఉంటే యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఫెమిడిలైట్ గుడ్ బ్యాక్టీరియాని రిస్టోర్ చేస్తుంది, యూటీ బ్రీజ్ బ్యాడ్ బ్యాక్టీరియాని బయట దోసేస్తుంది. అవి రెండు ఇంపార్టెంట్. బ్యాడ్ బ్యాక్టీరియాని బయట నెట్టియాలా, గుడ్ బ్యాక్టీరియాని పెంచాలా. సో రెండు రకాలుగా మన ఫెమిడిలైట్ యూటీ బ్రీజ్ వర్క్ చేయడం వల్ల వాళ్ళకి ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది, స్టాండింగ్ రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ఫెక్షన్స్ లేని వాళ్ళు కూడా ప్రివెంటివ్గా రెండు వాడుకోవచ్చు మేడం. అయితే ఫెమిడిలైట్ యూటీ బ్రీజ్ ని గైనకాలజిస్ట్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడొచ్చా? ఇవి డైటరీ సప్లిమెంట్స్ మేడం. ఈ సప్లిమెంట్స్ ఎవరన్నా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు వీటికి కూడా తగ్గలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడే కాంప్లికేటెడ్ కేసెస్ కంపల్సరీ డాక్టర్ దగ్గర పోవాలి. సుబ్రహ్మణ్యం గారు, ఫెమిడిలైట్ యూటీ బ్రీజ్ కాస్ట్ ఎలా ఉంటుంది? డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? మనం ఇస్తాం మేడం. ఫోన్ చేసి మాట్లాడితే ఖచ్చితంగా ఇస్తాము. అది ఫోన్ చేయాలి వాళ్ళు చేస్తే దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం.